అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కావాలని మన దేశంలోని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి అదానీని ఎల్ఐసిని వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. అందులో అదానీకి ఎల్ఐసి అప్పులు పెట్టుబడులు పెట్టింది, తద్వారా ఎల్ఐసి నాశనం అయిపోతుంది. ఒకప్పుడు అద్భుతమైన సంస్థ ఇట్లాంటిది. ఒకప్పుడు ఆ ఎల్ఐసి డబ్బుల్ని తీసుకెళ్ళినే దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు. అప్పుడు యాక్షన్ తీసుకున్నారంటే ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటారు తప్పు చేస్తే. ఆ రోజున తీసుకుని ఎగ్గొట్టారు. ఇప్పుడు ఎగ్గొట్టడానికి అదాని సిద్ధంగా లేడు, పైగా రూపాయి ఎక్కువ సంపాదించుకుంది. చివరికి ఏదైతే గత 3 ఏళ్ల నుండి ఎల్ఐసి మీద దుష్ప్రచారం, అదాని మీద దుష్ప్రచారం చేస్తుంటే అదే ఎల్ఐసి అంటే అమెరికన్ సంస్థలే దుష్ప్రచారం చేస్తుంది. అమెరికన్ సంస్థలకి భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకోలాలను కుట్ర చేస్తుంటే దాంట్లో వెర్రి వెధవల్లాగా ఈదుతా ఉండేటటువంటి ఎదవలు దరిద్రులు మన మధ్యనే ఉంటారు. తాజాగా ఎల్ఐసి లాభం 10,053 కోట్ల రూపాయలు నికర లాభాన్ని ప్రకటించింది. 24-25 ఇదే కాల లాభం 7,621 కోట్లతో పోలిస్తే 32% అధికం. అంటే ఎల్ఐసి పని అయిపోయింది, ఎల్ఐసిని ముంచేస్తున్నారన్న ప్రచారం తర్వాత వచ్చిన లాభం ఇది.